శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. ఈ సింహరాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో చాలా ఇబ్బంది పడ్డారు సింహరాశి వారు గత 3 నెలలుగా. కానీ ఇప్పుడు మీకు ఆ కష్టాలు బాధలు మబ్బు యూనిట్లు విడిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదో చిన్న స్ట్రగుల్ వచ్చి చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఈ మాసంలో మీకు. అలాగే నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. అజాగ్రత్త వద్దు, అశ్రద్ధ చేయవద్దు. ఇకపోతే ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేతికొంతుంది సమయానికి. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనమేమో అవుతుంది. అలాగే విందు వినోదంలో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనమే కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. కోర్టు తీర్పున్న ఫేవరబుల్గా ఉంటుంది మీకు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే దాన్ని మీరు పునఃప్రారంభించవచ్చు. ఇకపోతే సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. ఇకపోతే మీరు కొన్ని బాధ్యతలు తీసుకుంటారు, కొన్ని పదవులు స్వీకరిస్తారు. అయితే అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. శుభకార్యాలు వింటారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. అదే కొంతమంది అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. కొంతమంది పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. అయితే కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. అలాగే ముఖ్యంగా ఈ మాసం మీరు మధ్యవర్తిత్వం ఉండవద్దు, సాక్షి సంతకం చేయవద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. గురువుని బ్రాహ్మణుని దూషించవద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. అయితే ఇందులో 60 సంవత్సరాలు పైబడ్డవారు ఎవరన్నా ఉంటే ఈ 60 సంవత్సరాలు పైబడ్డవారు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి మీకు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నవారు కళాకారులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి కార్యాలు చేపడతారు. అయితే మీ మీద కాస్త నరదిష్టి, నరఘోషం ఉంటుంది, జాగ్రత్త. శత్రువులు ఎక్కువ ఉంటారు మీకు. ఈ మాసం మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీ రావచ్చు. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది. శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్న వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి బాగుందండి ఈ మాసం. జాబులో ఉన్నవారికి బాగుంది, లేనివారు కూడా ప్రయత్నం చేసుకోండి. ఈ మాసం మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఇకపోతే చదువుకునే విద్యార్థులు మాత్రం బాగుంది, చక్కగా చదువుతారు. అయితే మీరు విద్యార్థులు మాత్రం సరస్వతీదేవి ఆరాధన చేసుకోండి. అలాగే హయగ్రీవ స్వామిని ఆరాధించి ఆయన స్తోత్రాలు చదువుకోండి. ఇక వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి అనుకూల సమయం ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు చేసుకోండి. అయితే నేను చెప్పిన ఈ పరిహారాలు కేవలం ఈ రాశి వల్ల 40% మాత్రమే, ఈ గోచార ఫలితాల 40% మాత్రం మీకు పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది, మీ జన్మ లగ్నం మీద ఆధారపడుతుంది. మీ జన్మ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, జరిగే దశ ఏంటి, అంతర్దశ ఏంటి, ఆ యొక్క పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి ఫలాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు వివరిస్తున్నాను. అందుగురించి నా వీడియో చూసి వీక్షకులు తప్పకుండా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది. ప్రప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసం వినాయక చవితి, అలాగే గణపతి నవరాత్రులు, చక్కగా గణపతి స్వామిని పూజించుకోండి, అభిషేక అర్చన పూజలు చేయించుకోండి. అలాగే హోమాలు జరుగుతాయి ప్రతి దేవాలయంలో, ప్రతిరోజు కూడా హోమంలో పాల్గొనండి, హోమం చేయించుకోండి. అలాగే అన్నదానాలు జరుగుతాయి, అన్నదానంలో పాల్గొనండి. యథాశక్తి మీరు కూడా ఎంతో కొంత అన్నదాన నిమిత్తం ఇవ్వండి. అలాగే గణపతి యొక్క పూజలు, గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోండి, చేసుకోండి. ఎందుకంటే మనకి ఏ పని ముందుకు వెళ్ళాలనే ఆయన ఆశీస్సు లేనిది మనకి వెళ్దాం. అందుగురించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కాండి. అందరూ కూడా గణపతిని ప్రార్థించి ఆయన్ని ఎక్కువ స్మరించుకోండి, ఆయన స్తోత్రాలు ఎక్కువ చేసుకోండి. మీ పనులను ముందుకెళ్తే మీరు సక్సెస్ అవుతారు. ఇక ఒక సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి అమ్మ. మీరు ముఖ్యంగా సూర్య ఆరాధన చేసుకోవాలి. ఈ మాసం ఈ సింహరాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా సూర్య ఆరాధన అంటే సూర్య నమస్కారాలు, దగ్గరలో ఏమైనా సూర్య దేవాలయం ఉంటే దర్శించుకోవడం. ఆదివారం రోజున ఒకవేళ సూర్య దేవాలయం లేదు గురువు గారు అంటే మీకు దగ్గరలో ఏదైనా విష్ణాలయాలు ఉంటాయమ్మా, విష్ణాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ స్వామిని దర్శించుకోండి. ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి, ఆదిత్యోదయం చదువుకోండి. ఒక ఆదివారం మాత్రం కిలోంపావు గోధుమలు ఎర్రటి వస్త్రం మూట కట్టి దానం చేయండి అయ్యగారికి. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు వేయండి, కాకులకి తీపి అన్నం పెట్టండి. భిక్షగాళ్ళు తారసపెడితే వారికి ఒక బ్రెడ్డో ఒక అరటిపండో ఎంతో కొంత చేతికి ధనాన్ని ఇవ్వండి. ఇకపోతే మీరు మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది, యోగిస్తుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.